వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ట్యుటోరియల్. సో మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ గుడ్ న్యూస్ అండి. మరి చాలామంది రిక్వెస్ట్ మేరకు ఏపీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లేదా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ కోర్సు ఇంతకుముందు మన యాప్లో 1299 ఉండేదండి. సో దీనిని మళ్ళీ 799 రూపాయలకి అందచేయడం అయితే జరుగుతుంది 2 సంవత్సరాల వ్యాలిడిటీతో. సో కాబట్టి ఈ ఆఫర్ కేవలం 2 రోజులు మాత్రమే ఉంటుందండి. ఓకే, వెంటనే మరి పర్చేజ్ చేయండి. ఇందులో 1000కి పైగా క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఉంటుంది. మూడవ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించి అప్డేట్ చేయడం జరిగింది. జస్ట్ 799 2 years వ్యాలిడిటీ. దీంతో పాటుగా గ్రూప్ 2 కోర్సు కూడా 999 అయితే ఉందండి. ప్రజెంటు ఈ 2 రోజులు ఆఫర్ పెట్టాము. జస్ట్ 499కే ఇది కూడా అందజేస్తున్నాము 1 year వ్యాలిడిటీతో. సో కాబట్టి గ్రూప్ 2 అభ్యర్థులు, హాస్టల్ వెల్ఫేర్ అభ్యర్థులు ఈ రోజే కోర్సును పర్చేజ్ చేయండి. ఏ విధంగా పర్చేజ్ చేయాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్సు ఉంటుంది, ముందు డెమో చూసి వెంటనే తీసుకోండి. లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ నుండి కూడా మన యాప్ డౌన్లోడ్ చేయవచ్చు, ఆర్కే ట్యుటోరియల్. ఓకేనా? 60,000కు పైగా అభ్యర్థులు డౌన్లోడ్ చేసి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రముఖమైన సంస్థ. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీపీఎస్సి గ్రూప్ 2 అంతేకాకుండా హాస్టల్ వార్డెన్ లేదా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు మరి సిలబస్లో చాలా ముఖ్యమైనటువంటి అంశము ఏంటండి? సో ఇండియన్ సొసైటీ, భారతదేశ సమాజము అనేటువంటి టాపిక్ జాబ్ సాధించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందండి. ఓకేనా? సో అందరూ కూడా గమనించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఎవరైతే మన యాప్లో ఇప్పటివరకు కోర్స్ పర్చేజ్ చేశారో వారు కూడా రెగ్యులర్గా చూడండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే చాలామంది అభ్యర్థులు కోర్స్ పర్చేజ్ చేశారు, గ్రూప్ 2 కావచ్చు, అంతేకాకుండా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కోర్స్ కావచ్చు. సో మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ డేట్స్ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 30 days అంటే 1 month అప్లికేషన్ పెట్టుకోవడానికి టైం ఉంటుంది. అప్లికేషన్ అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్లీ 45 days మాత్రమే టైం ఉంటుందండి మనకు ఎగ్జామ్కి. కాబట్టి ఎక్కువ టైం ఉండదు. సో ఉన్న టైంని సరిగా ఉపయోగించుకోండి. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. బంధుత్వ పదజాలంలో ఒక వ్యక్తిని నేరుగా పేరుతో పిలవకుండా అతని పిల్లల ద్వారా, ఉదాహరణకు రాము తండ్రి అయితే సీత తల్లి అని పిలిచే పద్ధతిని ఏమంటారు? వాట్ ఈస్ ద ప్రాక్టీస్ ఆఫ్ రిఫరింగ్ ఎ పర్సన్ నాట్ బై దే ఓన్ నేమ్ బట్ యాజ్ ద పేరెంట్ ఆఫ్ ది చైల్డ్? ఏమని పిలుస్తారండి అలా పిలవడాన్ని అంటే టెక్నానిమా అంటారండి. టెక్నానిమి అంటే నామ వినయము అనేటువంటి పేరుతో పిలుస్తారు. టెక్నానిమి పద్ధతిలో ముఖ్యంగా గ్రామీణ భారతదేశంలో భార్యాభర్తలు ఒకరినొకరు తమ పెద్ద పిల్లల పేర్లతో, ఉదాహరణకు చింటూ, నాన్న అని చెప్పేసి పిలుచుకుంటారు. ఓకే, నెక్స్ట్. భారతదేశంలో మొదటి వెనుకబడిన తరగతుల కమిషన్ ఎవరి అధ్యక్షతనే ఏర్పడింది? ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ ఎవరి అధ్యక్షతనే ఏర్పడిందండి? ఆన్సర్ ఆప్షన్ బి, కాకా కాలేల్కర్. ఓకే, కాకా కాలేల్కర్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 ప్రకారము వెనుకబడిన వర్గాలను గుర్తించడానికి 1953లో కాకా కాలేల్కర్ కమిషన్ ఏర్పాటు కావడం జరిగింది. ఎప్పుడు? 1953లో. దీని తర్వాత మండల కమిషన్ కూడా వచ్చిందండి 1979లో. ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్. రాజ్యాంగంలోని ఏ అధికరణం విద్యా సంస్థలు మరియు ప్రభుత్వ ఉద్యోగాలలో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించడానికి అనుమతిస్తుంది? విచ్ ఆర్టికల్ అలౌస్ ద స్టేట్ టు మేక్ అ రిజర్వేషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఆర్టికల్ 15(4) అండ్ 16(4) సబ్సెక్షన్లు. మరి ఎవరికండి? వెనుకబడిన తరగతులకు మరి విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశంతో వీటిని భారత రాజ్యాంగంలో
ప్రొవైడ్ చేశారండి. ఓకేనా, ఇవి ఎక్కడుంటాయి? ప్రాథమిక హక్కుల్లోని 3వ భాగంలో ఉంటాయండి. భారత రాజ్యాంగంలోని 3వ భాగంలోని ప్రాథమిక హక్కుల్లో ఉంటాయి. చూద్దాం. ఆర్టికల్ 15 సబ్సెక్షన్ 4 విద్యా సంస్థలలో, ఆర్టికల్ 16 సబ్సెక్షన్ 4 ప్రభుత్వ ఉద్యోగాలలో సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్రానికి అధికారము ఇస్తాయి. ఓకే, నెక్స్ట్ వన్. కుటుంబ వ్యవస్థను ఓరియంటేషన్ కుటుంబం మరియు పోక్రియేషన్ కుటుంబంగా వర్గీకరించింది ఎవరు? హూ క్లాసిఫైడ్ ద ఫ్యామిలీ ఇంటూ ఫ్యామిలీ ఆఫ్ ఓరియంటేషన్ అండ్ ఫ్యామిలీ ఆఫ్ ప్రొక్రియేషన్? ఎవరండి ఈ విధంగా 2 రకాలుగా వర్గీకరించింది కుటుంబ వ్యవస్థను? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, జిపి ముర్డాక్. జిపి ముర్డాక్. చూద్దాం. ముర్డాక్ ప్రకారము వ్యక్తి జన్మించి పెరిగే కుటుంబము ఓరియంటేషన్ కుటుంబము మరియు వివాహం ద్వారా తాను నిర్మించుకునే కుటుంబము పోక్రియేషన్ కుటుంబంగా వీరు సమాజంలోని కుటుంబాన్ని వర్ణించడం అయితే జరిగిందండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, నెక్స్ట్ వన్. పితృస్వామ్యంను స్త్రీలపై పురుషుల ఆధిపత్యము అణచివేత వ్యవస్థగా సిద్ధాంతీకరించిన థియరైజింగ్ పేట్రియార్కీ గ్రంథ రచయిత ఎవరు? థియరైజింగ్ పేట్రియార్కీ ఎవరండి ఆథర్ దీనికి? సెల్వియా వాల్బీ. ఆప్షన్ బి, సెల్వియా వాల్బీ అనేటువంటి వ్యక్తి. చూద్దాం. సెల్వియా వాల్బీ పితృస్వామ్యాన్ని ఉపాధి, గృహశ్రమ, సంస్కృతి తదితర 6 నిర్మాణాల ద్వారా మహిళలను అణచివేసే వ్యవస్థగా పేర్కొనడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. భర్త చనిపోయిన తర్వాత మహిళ తన భర్త యొక్క తమ్ముడిని లేదా అన్నను వివాహం చేసుకునే పద్ధతిని ఏమంటారు? వాట్ ఈస్ ద మ్యారేజ్ ఆఫ్ ఏ విడో టు హర్ డిసీజ్డ్ హస్బెండ్స్ బ్రదర్ కాల్డ్? ఏమంటారండి? లేవియేట్ అంటారండి. దేవర న్యాయము అనే పేరుతో పిలుస్తారు. ఓకే, దేవర న్యాయము. పితృస్వామిక సమాజాలలో ఆస్తిని, పిల్లలను కుటుంబం వెలుపలికి పోకుండా ఆపడానికి ఈ ఆచారాన్ని పాటిస్తారు. ఓకే, నెక్స్ట్ వన్. సాంస్కృతీకరణలో ఒక నిమ్న కులము తన జీవన విధానాన్ని ఏ కులాన్ని ఆదర్శంగా తీసుకుని మార్చుకుంటుంది? ఈయన Sanskritization, a lower caste changes its customs in the direction of which caste? ఆప్షన్ డి, ధ్వజ లేదా ఆధిపత్య కులాన్ని ఆదర్శంగా తీసుకొని మరి వారి యొక్క జీవన విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి పద్ధతి అండి. ఓకే, ఎంఎన్ శ్రీనివాస్ ప్రకారము కేవలం బ్రాహ్మణులనే కాకుండా తమ ప్రాంతంలో ఆధిపత్యంలో ఉన్న ఏ ధ్వజ అంటే ఉన్నత కులాన్నైనా ఆదర్శంగా తీసుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. 1942లో కేరళలో జరిగిన వైకోమ్ సత్యాగ్రహము దీనికి ఉద్దేశించబడింది? వాట్ వాజ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ది వైకోమ్ సత్యాగ్రహ ఇన్ 1924? ఎందుకోసమండి? ఆప్షన్ ఏ, అంటరాని వారికి దేవాలయ ప్రవేశము మరియు ఆలయ వీధుల వినియోగ హక్కు కోసము మరి పోరాటం చేసి మరి దీన్ని 1924లో చేపట్టిన సత్యాగ్రహమే వైకోమ్ సత్యాగ్రహము. చాలా ఇంపార్టెంట్ అండి. కేరళలోని వైకోమ్ శివాలయం చుట్టూ ఉన్న వీధుల్లో ఈలపులు మరియు అంటరాని వారు నడవడానికి అనుమతి కోసము టీకే మాధవన్, పెరియార్, శ్రీ నారాయణ గురు వంటి వారు పోరాటం చేయడము జరిగింది. నెక్స్ట్ వన్. ఎస్ఎన్డిపి శ్రీ నారాయణ ధర్మ పరిపాలనా యోగం ఉద్యమాన్ని కేరళలోని ఏ అణగారిన వర్గం కోసము ప్రారంభించారు? ఎస్ఎన్డిపి శ్రీ నారాయణ ధర్మ పరిపాలన యోగం ఎవరి కోసమండి? ఇలావా. ఓకే, ఇజావా లేదా ఇలావా సామాజిక వర్గం కోసం. చూద్దాం. ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అని బోధించిన శ్రీ నారాయణ గురు ఇలావుల హక్కుల కోసం దీన్ని స్థాపించడము జరిగింది. నెక్స్ట్ వన్.
తెలంగాణ ప్రాంతంపై ప్రత్యేక సామాజిక మానవశాస్త్ర అధ్యాయం చేసి ఇండియన్ విలేజ్ అనేటువంటి గ్రంథాన్ని రచించింది ఎవరు? హూ కండక్టెడ్ ఏ సోషలాజికల్ స్టడీ ఇన్ ద తెలంగాణ రీజన్ అండ్ వ్రోట్ ఇండియన్ విలేజ్ అనేటువంటి గ్రంథ రచయిత ఎవరండి? ఆప్షన్స్ ఎస్సి ధూబే. ఎవరు? ఎస్సి ధూబే. ఎస్సి ధూబే హైదరాబాద్ సమీపంలోని షామీర్పేట గ్రామంలో చేసిన అద్భుతమైన పరిశోధనకు ప్రతిరూపమే ఈ పుస్తకము. నెక్స్ట్ వన్, మార్క్సిస్ట్ లేదా గతి తార్కిక విధానాన్ని ఉపయోగించి భారతీయ సమాజాన్ని అధ్యయనం చేసిన సామాజిక శాస్త్రవేత్త ఎవరు? విచ్ ఇండియన్ సోషియాలజిస్ట్ యూజ్డ్ ఏ మార్క్సిస్ట్ అండ్ డైలాక్టికల్ అప్రోచ్ టు స్టడీ ఇండియన్ సొసైటీ? ఎవరండి? ఆప్షన్ డి డిపి ముఖర్జీ గారండి. ఓకే, చూద్దాం. డిపి ముఖర్జీ మరియు ఏఆర్ దేశాయ్ ఇద్దరు భారతీయ సమాజాన్ని మరియు జాతీయవాదాన్ని మార్క్సిస్ట్ దృక్పథం నుండి విశ్లేషించడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, ముస్లిం వివాహ చట్టం ప్రకారం వివాహాన్ని రద్దు చేసుకునే హక్కును మహిళలు కల్పించే పద్ధతిని ఏమంటారు? వాట్ ఈస్ ద ఇస్లామిక్ డైవోర్స్ ఇనిషియేటెడ్ బై ద వైఫ్ కాల్డ్? ఏమంటారండి? ఆప్షన్ బి అండి, కులా అంటారండి. ఓకేనా, కులా అంటారు. ఇది మహిళలకు కల్పించేటువంటి హక్కు అండి. ఓకే, చూద్దాం. భర్త ఇచ్చే విడాకులను తలాక్ అంటారు. అలాగే భార్య స్వచ్ఛందంగా కోరుకునే విడాకులను కులా అనే పేరుతో పిలుస్తారు. ఓకే, ఇంపార్టెంట్. మహద్ సత్యాగ్రహమును 1927లో ఎవరి హక్కుల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిర్వహించారు? మహద్ ఎప్పుడండి? 1927లో చేశారు. ఇది ఎవరి కోసం అండి? ఆప్షన్ బి, అంటరాని వారికి పబ్లిక్ చెరువు నుంచి నీరు త్రాగేటువంటి హక్కు. ఓకేనా, చూద్దాం. మహారాష్ట్రలోని మహద్ ప్రాంతంలో చౌదార్ చెరువులో దళితులు నీరు త్రాగడానికి నిరాకరించడాన్ని నిరసిస్తూ అంబేద్కర్ ఈ పోరాటం చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణము మైనారిటీలకు తమ స్వంత విద్యా సంస్థలను స్థాపించుకునే మరియు నిర్వహించుకునే హక్కు ఇస్తుంది? విచ్ ఆర్టికల్ గ్రాంట్స్ మైనారిటీస్ ద రైట్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్ట్రేటర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్? ఆప్షన్ సి అధికరణ 30. ఆర్టికల్ 30 సబ్సెక్షన్ 1 మతపరమైన లేదా భాషాపరమైన మైనారిటీలందరికీ తమకు నచ్చిన విద్యా సంస్థలను స్థాపించుకునేటువంటి స్వేచ్ఛను ఇస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, భారతదేశంలో సామాజిక మార్పును వివరించడానికి పాశ్చాత్యీకరణ అనే భావనను ప్రవేశపెట్టింది ఎవరు? హూ ఇంట్రడ్యూస్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ వెస్టర్నైజేషన్ టు ఎక్స్ప్లెయిన్ సోషల్ చేంజ్ ఇన్ ఇండియా? ఆప్షన్స్ అండి, ఎంఎన్ శ్రీనివాస్. 150 ఏళ్ల బ్రిటిష్ పాలన వల్ల భారతీయుల సాంకేతికత, సంస్థలు, సిద్ధాంతాలు, విలువల్లో వచ్చిన మార్పులను ఎంఎన్ శ్రీనివాస్ పాశ్చాత్యీకరణగా నిర్వచించడం అయితే జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, గిరిజన అధ్యయనాలకు సంబంధించి బైఘా మరియు వారి ఘోటుల్ గ్రంథాలను రచించింది ఎవరు? హూ ఆథర్ ద బైఘా అండ్ ద మురియా అండ్ దేర్ ఘోటుల్ అనేటువంటి రచయిత ఎవరండి? ఆప్షన్ ఏ వెరియార్ ఎల్విన్. వెరియార్ ఎల్విన్ అనేటువంటి ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త. చూద్దాం. బ్రిటిష్ మానవ శాస్త్రవేత్త వెరియార్ ఎల్విన్ గిరిజన ప్రాంతాల్లోనే నివసించి వారి జీవన శైలిపై అద్భుతమైన పుస్తకాలు రాయడం అయితే జరిగింది. మరి గిరిజనులను రక్షించడానికి ఆయన నేషనల్ పార్క్ అనే విధానాన్ని కూడా సూచించడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, ఒక వ్యక్తి తన కులం లేదా బంధువర్గం లోపల కాకుండా తనకంటే తక్కువ హోదా ఉన్న స్త్రీని వివాహం చేసుకోవడాన్ని ఏమంటారు? వాట్ ఇస్ ద మ్యారేజ్ ఆఫ్ ఏ హయ్యర్ క్యాస్ట్ మ్యాన్ విత్ ఏ లోయర్ క్యాస్ట్ మెన్ ఇస్ కాల్డ్? ఏమంటారండి?
ఆన్సర్ ఆప్షన్ డి అండి. అనులోమ వివాహం లేదా హైపర్గామి అనే పేరుతో పిలుస్తారు. ఒక ఉన్నత కుల పురుషుడు నిమ్న కుల స్త్రీని వివాహం చేసుకోవడాన్ని అనులోమ అని, దీనికి విరుద్ధంగా జరిగేదే ప్రతిలోమ అని కూడా పిలుస్తారు. ఇంపార్టెంట్. నెక్స్ట్, రాజ్యాంగంలోని ఏ అధికరణ ఎస్సీ ఎస్టీ మరియు ఇతర బలహీన వర్గాల విద్య మరియు ఆర్థిక ప్రయోజనాలను ప్రోత్సహించాలని మరియు వారిని సామాజిక న్యాయం నుండి రక్షించాలని నిర్దేశిస్తుంది? విచ్ ఆర్టికల్ డైరెక్ట్ టు ద స్టేట్ టు ప్రమోట్ ద ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ అండ్ దేర్ వీకర్ సెక్షన్స్? ఆప్షన్ సి ఆర్టికల్ 46. ఆదేశిక సూత్రాలలోని ఆర్టికల్ 46 బలహీన వర్గాల రక్షణను ప్రభుత్వ బాధ్యతగా తెలుపుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, భారతదేశంలో గృహహింస నిరోధక చట్టంని ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. ఎప్పుడండి? 2005లో. ఆప్షన్ బి. మహిళలపై జరిగే శారీరక, మానసిక, లైంగిక మరియు ఆర్థిక హింసను నిరోధించడానికి 2005లో ఈ చట్టాన్ని ఆమోదించి 2006 నుంచి అమలు చేస్తున్నారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, స్వాతంత్ర్యానికి పూర్వము బెంగాల్లో సాగిన తేబాగా ఉద్యమం ఎవరికి సంబంధించింది? తేబాగా ఉద్యమం ఇంపార్టెంట్ అండి. ద తేబాగా మూమెంట్ ఇన్ బెంగాల్ వాజ్ రిలేటెడ్ టు. సో కౌలు రైతుల ఉద్యమం అండి ఇది. చూద్దాం. 1946-47 ప్రాంతంలో కౌలు రైతులు పండించిన పంటల్లో జమీందారులకు సగం కాకుండా కేవలం 3వ వంతు మాత్రమే ఇస్తామని చేసిన పోరాటము. ఓకేనా? ఇంపార్టెంట్. అంటరాని వారికి బదులుగా గిరిజనులు అంటే దేవుని పిల్లలు అనే పదాన్ని ప్రాచుర్యంలోనికి తెచ్చిన వారు ఎవరు? హూ పాపులరైజ్డ్ ద టర్మ్ హరిజన్ ఇన్స్టెడ్ ఆఫ్ అన్టచబుల్స్? ఎవరండి? మహాత్మా గాంధీ. వీరే హరిజన్ అనేటువంటి పత్రికను కూడా నడిపారండి. చూద్దాం. గాంధీజీ అంటరానితనంపై పోరాటానికి దళితులను హరిజనులు అని పిలిచారు మరియు హరిజన్ అనే పేరుతో పత్రికను కూడా నడపడం అయితే జరిగింది. ఓకేనా? సో హవెవర్ డాక్టర్ అంబేద్కర్ గారు ఏం చేశారండి? మోడర్న్ దళిత్ మూమెంట్లో భాగంగా ఈ యొక్క హరిజన్ అనేటువంటి దాన్ని కూడా రిజెక్ట్ చేయడం అయితే జరిగిందండి. నెక్స్ట్ వన్, కల్చరల్ ల్యాగ్ అనే సామాజిక భావనను ప్రతిపాదించింది ఎవరు? హూ ప్రపోజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ కల్చరల్ ల్యాగ్? ఆప్షన్ అండి విలియం ఎఫ్ ఓక్బర్న్. విలియం ఎఫ్ ఓక్బర్న్. భౌతిక సంస్కృతి అంటే టెక్నాలజీ మారుతున్నంత వేగంగా అభౌతిక సంస్కృతి అంటే విలువలు, ఆచారాలు మారకపోవడం వల్ల ఏర్పడే అంతరాన్నే కల్చరల్ ల్యాగ్ అనే పేరుతో పిలుస్తారు. ఓకే. నెక్స్ట్, సత్యశోధక్ సమాజ్ను 1873లో స్థాపించి బ్రాహ్మణాధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడింది ఎవరు? హూ ఫౌండెడ్ ద సత్యశోధక్ సమాజ్ ఇన్ 1873? ఎవరండి? జ్యోతిరావు పూలే. చూద్దాం వివరాలు. మహారాష్ట్రలో దళితులు, శూద్రులు మరియు మహిళల విద్యాభివృద్ధి, సామాజిక సమానత్వం కోసం పూలే దీనిని స్థాపించడము జరిగింది. నెక్స్ట్, 1954లో ఆమోదించబడిన ప్రత్యేక వివాహ చట్టము స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954? ఏంటండి? ఆప్షన్ సి మతాంతర మరియు కులాంతర వివాహాలకు చట్టపరమైన గుర్తింపు ఇవ్వడము. చూద్దాం. మతం మార్చుకోకుండానే భిన్న మతాలు లేదా కులాలకు చెందిన వారు ఈ చట్టం క్రింద సివిల్ మ్యారేజ్ అంటే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, హిందూ వారసత్వ చట్టంకు 2005లో చేసిన సవరణ యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఏం చేశారండి 2005లో? విచ్ అమెండ్మెంట్? ఆప్షన్ డి గ్రాంటెడ్ డాటర్స్ ఈక్వల్ రైట్ టు అసెంట్రల్ ప్రాపర్టీ అంటే పిత్రార్జిత ఆస్తిలో కూతుళ్లకు కుమారులతో సమానమైన హక్కులను కల్పించడం అనేది
కొత్తగా తీసుకురావడం జరిగింది. 1956 నాటి చట్టాన్ని సవరిస్తూ ఉమ్మడి కుటుంబ ఆస్తిలో కుమార్తెలకు పుట్టుకతోనే సమాన వాటా ఉంటుందని 2005 చట్టము స్పష్టం చేయడాన్ని మనము చూడవచ్చు. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. మళ్ళీ రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.